సౌండ్ లేదు. సాంగ్ నచ్చిందా? ఏ సాంగ్? ఇప్పుడు రిలీజ్ అయిందా? జాలిపద ఎవడా? ఇప్పుడు రిలీజ్ అయింది. And firstly, I would like to thank Viru sir. Thank you so much for making a part of this movie. And also thanks for hero and heroine as well. She's not only my screen friend, but also she's my personal friend as well. And being so blessed to be a part of this movie. Thank you so much. ఇందులో ఉన్న ఈ యొక్క సాంగ్ మీ అందరికి నచ్చింది కదా? నచ్చిందన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి ఇంకా గట్టిగా. అలాగే ఫిబ్రవరి 14th రోజున ఈ సాంగ్ అందరి ముందుకు వెళ్ళబోతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ మీ చదువుతో పాటు దీన్ని గుర్తు చేసుకుని మార్కులు వేయండి, అందరికీ షేర్ చేయండి. ఫిబ్రవరి 14th రోజున మీరందరూ రిజల్ట్ ఇస్తే మాకు, మా డైరెక్టర్ టీంకి అందరికీ, మా పురుష టీంకి అందరికీ కూడా హ్యాపీనెస్. ఎంతో కష్టపడి మా డైరెక్టర్ గారు ఈ సినిమాని తెరకెక్కించారు. దానికి నిర్మాతలు కోటేశ్వరరావు గారు చాలా సపోర్ట్ చేశారు. అలాగే మిగతా టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాని చాలా కష్టపడి వర్క్ చేశారు. అంతేకాకుండా ఇంత అందంగా తీర్చిదిద్దడానికి కెమెరామెన్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ చాలా 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 కష్టపడ్డారు. నాకు వర్క్ ఇచ్చినందుకు మరొకసారి డైరెక్టర్ గారికి, నాతో పనిచేసిన టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అండి. హలో కస్తూర్బా కాలేజ్. థ్యాంక్ యూ. ఐఎమ్ రాయించా. అందరికీ నమస్కారం అండి. మెయిన్ ఇక్కడ ప్రిన్సిపల్ గారికి, ఫ్యాకల్టీకి అండ్ ఎస్పెషలీ దిస్ బ్యూటిఫుల్ గర్ల్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరినీ చూస్తుంటే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. బీయింగ్ అమాంగ్ ద గర్ల్స్, సేమ్ ఎనర్జీ, సేమ్ స్ట్రెంగ్త్, సేమ్ జెండర్ గివ్ మీ మోర్ పవర్ అండ్ కంఫర్ట్ అనమాట. సో నేను కూడా ఒక డిగ్రీ చదువుతున్న స్టూడెంట్నే. సో హానెస్ట్లీ స్పీకింగ్ నాకేదో ఇక్కడ హీరోయిన్ లా కాదు, మీ ఫ్రెండ్ లాగా, ఏ గర్ల్ అమాంగ్ యువర్ బ్యాచ్ లా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ పురుష మూవీ గురించి మాట్లాడాలంటే మా ఎంటైర్ టీమ్ అందరికీ ఈ మూవీ చాలా 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 స్పెషల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్, వీరు సార్, ఆయన విజన్కి కానీ క్లారిటీకి, సెట్లో ఆయన ప్యాషన్ చూస్తే అందరికి ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలనిపిస్తుంది. వీరు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ టు బి వర్కింగ్ అండర్ యువర్ విజన్ అండ్ గైడెన్స్. అండ్ నెక్స్ట్ మా డిఓపి సార్ సతీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను స్క్రీన్ మీద ఇంత అందంగా చూపించినందుకు. అండ్ మా టీం అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ చాటు చాటు సాంగ్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ. ఈ బ్యూటిఫుల్ సాంగ్ రాసిన అనంత్ శ్రీరామ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సార్ రాసే ప్రతి లిరిక్లో ఒక బ్యూటిఫుల్ మీనింగ్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక డెప్త్ ఉంటుంది, డైరెక్ట్గా హార్ట్ని టచ్ చేస్తారు లిరిక్స్ అన్ని. అండ్ వన్ మోర్, అనంత్ శ్రీరామ్ గారు మా మూవీకి లిరిక్స్ రాయడమే కాదు, యాక్టింగ్ కూడా చేశారు. అది వెరీ థ్యాంక్ఫుల్. అండ్ నెక్స్ట్ మా మ్యూజిక్ కంపోజర్ శ్రవణ్ భరద్వాజ్ గారు, సచ్ ఎ టాలెంటెడ్ పర్సన్ హీ ఈస్. మా మూవీకి అన్ని సూపర్ హిట్ సాంగ్స్ లాగా ఇచ్చారు మొత్తం. నేను ఫస్ట్ టైం చాట్ చాట్ సాంగ్ విన్నప్పుడైతే ఐ వాజ్ లిటరలీ అ స్మైలింగ్ మెస్ అనమాట. అండ్ మీరు విన్నాక ఆటోమేటిక్గా హమ్ చేస్తారు సాంగ్ని. అండ్ చాటు చాటు సాంగ్ నా ఒపీనియన్లో అయితే అందరికీ కనెక్ట్ అవుద్ది, బట్ మెయిన్కి యూత్కి, ఎస్పెషలీ గర్ల్స్ అందరికి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుద్ది. మన వన్ సైడ్ లవ్ ఫీలింగ్స్ గురించి, మనలో మనం దాచుకునే ఎమోషన్స్, ఇన్నోసెంట్ వెయిటింగ్స్, క్రష్ మూమెంట్స్, ఆ బటర్ఫ్లై ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి సాంగ్స్లో. అండ్ యా మెయిన్లీ చిన్మయ్ గారు, బిగ్ 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 ఫ్యాన్ ఆఫ్ చిన్మయ్ మ్యామ్ సాంగ్స్ అండ్ వాయిస్. ఆవిడ సాఫ్ట్నెస్ అదంతా మ్యూజిక్కి ఎక్స్ట్రా డెప్త్ యాడ్ చేసింది, సోల్ ఆఫ్ ద మ్యూజిక్. అండ్ వెరీ గ్రేట్ఫుల్ అనమాట. అండ్ ఫస్ట్ టైం నాకు చిన్మయ్ గారు పార్ట్నర్ అన్నప్పుడు ఐ వాజ్ లిటరలీ ఆన్ క్లౌడ్ 9. అండ్ యా, and apart from the movie and all, as a girl I wanted to tell you all one thing. మనం అందరం బ్యూటిఫుల్గా ఉంటాం, కానీ ఇన్ మై ఒపీనియన్ బ్యూటీ ఈజ్ నాట్ జస్ట్ అవుట్ సైడ్, ఇట్స్ ఆల్సో వన్స్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ స్ట్రెంగ్త్. అండ్ అవన్నీ మన బ్యూటీని ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేసి ఎన్హాన్స్ చేస్తాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి ఒక స్టోరీ ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది. చేజ్ ఇట్, బిలీవ్ ఇట్, గెయిన్ ఇట్, అండ్ don't ever compare yourself with anyone.
everyone are unique in their own selves. Love yourselves, believe in yourselves. And yeah, lastly, మా పురుష మూవీకి మా చాటు చాటు సాంగ్కి మీ అందరి సపోర్ట్ కావాలి. మూవీ చూడండి, వీలైతే రీల్స్ చేయండి. కమింగ్ సూన్ మా థియేటర్లో రిలీజ్ అయిపోయే పురుషకి మూవీకి వెళ్ళి చూడండి. అండ్ యా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కస్తూర్బా కాలేజ్ ఫర్ దిస్ వామ్ వెల్కమ్. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ. అంటే ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, నేను చెప్పింది నీకు 10 మంది ఉంటారని చెప్పా, అంతేగాని అందుకు కాన్ఫిడెంట్గా వచ్చావు. చెప్పు ఇప్పుడు. యాక్చువల్లీ మైక్ కూడా ఫస్ట్ టైం పట్టుకుంటున్నాను అండ్ ఇలాంటి స్టేజ్ మీద కూడా ఫస్ట్ టైం వస్తున్నాను. బేసిక్గా కాలేజ్లో ఈ సెమినార్స్ అలాంటివి ఉన్నప్పుడు ఆ రోజు కాలేజ్ బంక్ అనమాట. సో హాయ్ అండి, నా పేరు పవన్ కళ్యాణ్ బొత్తల. పురుష మూవీలో ఫస్ట్ టైం హీరోగా చేశాను అండ్ ఇది నా ఫస్ట్ మూవీ. అండ్ ఇప్పుడు లాంచ్ చేసిన సాంగ్ మీకు నచ్చిందా? అంటే దీన్ని ఎక్కడ వాడాలో కూడా మీకు బాగా తెలుసు అనుకుంటా. అండ్ లాస్ట్ టైం మీ కాలేజ్లో షూట్కి వచ్చాను, గుర్తుందా? అంటే అప్పుడు వేరే లుక్లో ఉన్నానులే. బట్ ఈరోజు సేమ్ కాలేజ్లో సాంగ్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సాంగ్ని అనంత్ శ్రీరామ్ గారు చాలా బాగా రాశారు, శ్రవణ్ భరద్వాజ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ చిన్మయ్ గారు చాలా బాగా పాడారు. యాక్చువల్లీ ఈ సాంగ్కి కొరియోగ్రాఫర్ ఎవరు లేరండి, వీరు గారే చాలా ఎక్సలెంట్గా పిక్చరైజ్ చేశారు. అండ్ ఈ సాంగ్ విజువల్గా ఎలా ఉంటుందో మీరు థియేటర్లో చూడొచ్చు. అండ్ ఈ మూవీ మీరు మీ ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీతో అండ్ నాట్ ఓన్లీ ఓల్డ్ జనరేషన్ టు న్యూ జనరేషన్ అందరికి నచ్చుతుంది. మీరందరూ హ్యాపీగా నవ్వుకోవచ్చు, చూసి ఎంజాయ్ చేస్తారు బాగానే. థ్యాంక్ యూ. నమస్కారం అండి. సో సార్ తెలుగు సార్ మీరు చెప్పారు కదా నా గురించి పొగడాలని, అవన్నీ చెప్పేసారు. ఓకే డన్. నేను హాసిని. సో తెలుగు లిటిల్ బిట్ కాదు, అంతా నేర్చుకున్నాను. నేను మరాఠీ అమ్మాయిని. ఓకే. సో డైరెక్టర్ గారు నాకు ఫస్ట్ పిలిచి అమ్మ నువ్వు ఇది చేస్తున్నావు, ఈ క్యారెక్టర్ చేస్తున్నావు, హౌస్ వైఫ్ క్యారెక్టర్ అంటే నేను ఓకే, ఇలా కూడా నేను శారీలే కట్టుకుంటా కదా, హౌస్ వైఫ్ క్యారెక్టర్ అయితే నేను బాగా చేస్తానని ఇది ఒప్పుకున్నాను. సో డిఓపి సార్కి కూడా థ్యాంక్ యూ అండ్ ప్రొడ్యూసర్ సార్కి కూడా థ్యాంక్ యూ. ఫస్ట్ డేనే వచ్చి నేను మూవీ ఓకే చెప్పి అండ్ వెళ్ళిపోయాను. ఓకే, ఒక రోజులోనే ఓకే అయిపోయింది. సో అందరి టీంకి పేరు పేరున థ్యాంక్ యూ. మా టీం అంతా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నాకు. అండ్ నా కాస్ట్యూమ్ వర్క్ అయితే ఈ మూవీలో చూడొచ్చు మీరు, అన్నీ నేను చూసుకున్నాను, చాలా బాగా చూసుకున్నాను. బికాస్ నాకు సారీ అండ్ ట్రెడిషన్ కల్చర్ అవి అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, ఈ ఎంటైర్ లుక్లో వచ్చాను నేను శారీలో. అండ్ ఈ సినిమాలో అందరూ వైష్ణవి, విషిక అండ్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. కళ్యాణ్ గారిది ఫస్ట్ మూవీ అని తెలిసిపోతుంది మైక్ చేతిలో రాగానే. సో భయపడ్డారు. ఇప్పుడు నేను కూడా చాలా చాలా నర్వస్. సో నా తెలుగు బాగుందా అండి? సో యాంకర్ గారు మీకు కూడా చాలా చాలా అలా మంచిగా మాట్లాడేస్తున్నారు. అండ్ నేను మళ్ళీ వీరు సార్తో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్టర్ ఉంటే ఇలానే ఉండాలి. బికాజ్ ఆ హంబల్నెస్ అండ్ ఆ మొత్తం టీమ్కి హ్యాండిల్ చేయడం, ఎంత మా సీన్ బాగా రాకపోయినా దగ్గరకు వచ్చి ఇలా కాదు ఇలా చేయాలని చెప్పేవాళ్ళు, కానీ మైక్లో ఎప్పుడు అరిచేవాళ్ళు కాదు. మిగతా సెట్లో అలా అలా చేస్తారు, కానీ ఈ సార్ చాలా హంబల్గా మాకు నేర్పించారు. అండ్ ఇప్పుడు మూవీ రిలీజ్కి చాలా తొందరగా ఉంది, కానీ భయం వేస్తుంది. ఈ సెట్లో నుండి వెళ్ళాల్సి వస్తుంది, టీంకి కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో అలా బాధ కూడా వేస్తుంది. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శ్రవణ్ గారు మంచి మ్యూజిక్ డైరెక్టర్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ మీ అందరు ఇలానే సపోర్ట్ ఉండాలి. మా వీరు సార్కి ఫస్ట్ హిట్ రావాలి అండ్ మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్
ప్రిన్సిపల్ గారికి, మేడం గారికి అందరికీ థ్యాంక్ యూ. మేము ఇక్కడ ఒక 1 డే షూట్ చేసామండి. 1 డే ఇక్కడ షూట్ చేసామండి. ఆ షూట్ చేసిన రోజే నేను ఫిక్స్ అయ్యాను ఇక్కడ ఒక సాంగ్ లాంచ్ చేయాలి అని. అయితే ఏ సాంగ్ చేయాలంటే నేను ఒకటే అనుకున్నా, మిమ్మల్ని అందరినీ చూసి మీకు ఒక లవ్ సాంగ్ 7 years లవ్, ఈ సినిమాలో ఒక అమ్మాయి 7 ఏళ్ల ప్రేమకు సంబంధించినటువంటి ఒక పాట ఉంది. ఆ పాటని ఇక్కడ లాంచ్ చేయాలని నేను మీది ఇక్కడ షూట్ జరిగిన రోజే ఫిక్స్ అయ్యాను. అలాగే ఈరోజు మీ అందరిదే ముందు ఈ సాంగ్ లాంచ్ అవ్వడం, మీ అందరి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ నాకు ఫస్ట్ సినిమా ఇది. ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారు నాకు ఆఫర్ ఇచ్చారు ఫస్ట్ సినిమాగా. నేను ఇంతకు ముందు గౌతమ్ తిన్ననూరి, జెర్సీ అండ్ మళ్ళీరావా, సాయి కిరణ్ గారి దగ్గర మసూదా అనే సినిమాలకు పనిచేశానండి నేను అసోసియేట్ డైరెక్టర్గా. తర్వాత ఇది ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఈ సాంగ్ మీరు విన్నారు కదా, మీ అందరికీ నచ్చింది ఆ సాంగ్? నేను షూటింగ్ వచ్చినప్పుడు కూడా మీరు ఇంతే ఎనర్జీగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ సాంగ్ ని శ్రవణ్ భరద్వాజ్ గారు మ్యూజిక్ చేశారండి. దీనికి అనంత్ శ్రీరామ్ గారు ఈ సినిమాలో సింగిల్ కార్డ్, ఆయన అన్ని పాటలు అనంత్ శ్రీరామ్ గారు రాశారు. ఎందుకంటే తెలుగు అక్షరం ఎంత ప్యూర్ గా ఉంటుందో అంత ప్యూర్ గా మనకి అర్థమయ్యే విధంగా అనంత్ శ్రీరామ్ గారి లిరిక్స్ ఉంటాయండి. ఆయనకి ఈ సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ తర్వాత మీరు సాంగ్ చూసినప్పుడు విజువల్స్ చూశారు కదా, దీంట్లో ప్రతి విజువల్ ఇంత అందంగా రావడానికి గల కారణం సతీష్ ముత్యాల్ గారండి. ఆయన డిఓపిగా దీనికి వర్క్ చేశారు. ఆయన 40 ఫిల్మ్స్ చేశారు. 41 ఫిల్మ్ ఇది. ఈ ఫిల్మ్ లో ఆయన ఇప్పటి వరకు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అంతా డబుల్ అయి ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి సతీష్ ముత్యాల్ గారికి. అండ్ దీనికి ఎడిటర్ కోటి గారు వర్క్ చేశారు, ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. అందరూ సైలెంట్ అయిపోయారంటే నేను మాట్లాడుతుంటే. ప్లీజ్, మీ అందరికీ సాంగ్ నచ్చిందా? ఓకే, మీరందరూ ఈ సాంగ్ చూసి ఆనందిస్తారని, అలాగే షేర్ చేస్తారని, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తారని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ ఈవెంట్ రావడానికి, ఇలా జరగడానికి సహకరించిన సాయి సతీష్ గారికి అండ్ యాంకర్ దివ్య గారికి థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. ఏమండి, మైక్ దగ్గరికి వస్తే అందరూ మర్చిపోతారండి. అయితే అసలు నాకు షాక్ అయ్యా. నైట్ అంతా ప్రిపేర్ అయింది రాయించా, మార్నింగ్ మాట్లాడి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు తడుకోలేదు, మొత్తం చెప్పేసింది. నేను ఏం చెప్పాలి మర్చిపోయా. తర్వాత కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్కి చాలా సిగ్గు ఎక్కువ, కానీ అది ఇక్కడ కనిపించలే స్టేజ్ మీద. ఎందుకంటే మీ అందరినీ చూసి ఆయన కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను తెలుగు ఎలా మాట్లాడాలంటే అని అడుగుతుంది. మీరు ఇందాక అందరూ మాట్లాడుతుంటే హాసిని నేను తెలుగు ఎలా మాట్లాడాలి ఓకేనని, కానీ మొత్తం అందరికీ అర్థమయ్యేలా మాట్లాడింది. మీరు ఈ స్టేజ్ మీద అమ్మాయిలు చూశారు కదా, ఈ సినిమాలో ఇంకా కొంతమంది ఉన్నారండి యాక్ట్ చేసిన వాళ్ళు. కొన్ని షూట్ కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయారు. సప్తగిరి అన్నకి మిమ్మల్ని సినిమా థియేటర్లో కూర్చున్న దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు నవ్విస్తారు, అంత బాగా యాక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాలో ఇంకొక క్యారెక్టర్ వచ్చి మన రాజ్ కుమార్ కసిరెడ్డి గారు, మీ అందరికీ తెలిసే ఉంటది, ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ వెన్నెల కిషోర్ గారు, విటివి గణేష్ గారు, అనంత్ శ్రీరామ్ గారు, వీళ్ళందరూ కూడా నేను ఫస్ట్ డైరెక్టర్ అయినా కూడా నేను చెప్పింది, సార్ నేను ఇలా రాసుకున్నాను, ఈ విధంగా నాకు కావాలి అని అన్నప్పుడు నేను కొత్తవాడిని, నేను చేయను అలా అనకుండా ప్రతిదీ నేను చెప్పినట్టు ఈ కథలో క్యారెక్టర్లు ఎలా ఉంటాయో ఆ విధంగా ఒదిగి వాళ్ళందరూ యాక్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళందరూ మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ టైం కలవడానికి వస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.